తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ని సినీ నటి రేణు దేశాయ్ ప్రారంభించారు. ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్కు చెందిన 5 రకాల కొత్త ఉత్పత్తులను మేనేజింగ్ డైరెక్టర్ జొన్నాడ శ్రీధర్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రోడక్ట్ను నమ్మితేనే తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానన్నారు రేణు దేశాయ్. ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రాజెక్టులను వాడిన తర్వాత నమ్మకం కలిగిందని, అందుకే ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండటానికి అంగీకరించినట్లు చెప్పారు. పిల్లలకు ఇడ్లీ, ఉప్మా కంటే మంచి ఆహారం మరొకటి లేదన్నారు. ఫారెన్ ఆహారాల కంటే ఆంధ్ర పెసరట్టు ఎంతో మేలని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ న్యాచురల్. బియ్యం, పెసరు అంటే సరే మీరు ప్రొడక్ట్స్ పంపించండి, నేను వాడతాను, నా పిల్లలకి ఇస్తాను. వాళ్ళ దగ్గర నుంచి ఓకే ఉంటే అప్పుడు మనం మాట్లాడదాం. సో ఒక 2 months నేను ప్రొడక్ట్స్ వాడాను. క్వాలిటీ చూసుకున్న తర్వాత ఆయనకి ఫోన్ చేసి సరే లెట్స్ టాక్ అబౌట్ గెటింగ్ దిస్ ఇన్ టు ద మార్కెట్. సో ఐ విల్ డిస్కస్. నేను చెప్పాను కొంచెం మీరు ఇన్స్టెంట్ ఫుడ్స్ తీసుకొచ్చేయండి, హెల్దీ ఇన్స్టెంట్ ఫుడ్స్. ఈ డిస్కషన్ జరిగింది, వాళ్ళు నా సజెషన్ యాక్సెప్ట్ చేశారు. అండ్ నౌ వీ హ్యావ్ సో మెనీ గుడ్ ప్రొడక్ట్స్. I always believe అంటే నా నమ్మకం అంటే ఏ ప్రాంతం ఆ ప్రాంతం తిండి తినాలి. బాలింతల కోసం, గర్భిణీ స్త్రీల కోసం ఈ మధ్య చూస్తే మీరు ప్రెగ్నెంట్ లేడీస్కి జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది. కేవలం ఈ కొత్త బియ్యం తినడం వల్ల, విపరీతమైన పాలిష్డ్ బియ్యం తినడం వల్ల, కొత్త బియ్యం వండుకుని అన్నం తినడం వల్ల ఎక్కువ వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో 18 నెలల వరకు నిల్వ ఉంచి ఆ బియ్యాన్ని బాలింతల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చాం. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లో జిఐ లెవెల్స్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకొస్తే మంచిదని చెప్పి మన రేణు దేశాయ్ గారు చెప్పినప్పుడు ఆ జిఐ లెవెల్స్ గురించి రీసెర్చ్ చేసి ఐశ్వర్య లో జిఐ రైస్ కూడా తీసుకొచ్చాం. కల్పిస్తూ మన ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరఫు నుంచి ఇకపై ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. సో ఇంతకు ముందు రైస్ నొక్కు కావచ్చు, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో పిలుచుకునేది ఈ పేరుపై, అందరికీ మీరు తెలియచేసి మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా సజెస్ట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.